తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని చాలా మంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే చాలా మందికి మొదటి లిస్టులో పేర్లు అయితే రాలేదు. అయితే ఈ రెండో లిస్టు పంపిణీ తేదీ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ ఇందిరమ్మ ఇల్లు మీకు రావాలి అని అంటే మీ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మీది స్టేటస్ L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి. అయితే L1లో ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తుందా, L2లో ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తుందా, L3లో ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తుందా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. స్టేటస్ చెక్ చేసిన తర్వాత మీది L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. నేను లింక్ అయితే అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అప్లికేషన్ సర్చ్ గివరెన్స్ ఆఫీసర్స్ లాగిన్ అని కనిపిస్తుంది కదా. మీరు ఎవరైనా సరే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. లేదు మీరు స్టేటస్ కోసం చెక్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అప్లికేషన్ సర్చ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బై అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరైతే ఇందిరమ్మ ఇల్లు సర్వే చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్తో సర్చ్ చేయొచ్చు, ఆధార్ నెంబర్తో సర్చ్ చేయొచ్చు, అప్లికేషన్ ఐడితో చేయొచ్చు, FSC కార్డ్ నెంబర్తో కూడా సర్చ్ అయితే చేయొచ్చు. మీరు ఎవరైనా సరే ఆధార్ కార్డు కానీ లేదంటే రేషన్ కార్డుతో అయితే సర్చ్ చేయండి. ఇక్కడ FSC కార్డు అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్ను అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ రేషన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ స్టేటస్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎవరు సర్వే చేశారు, ఆ సర్వే చేసిన వాళ్ళ పేరు, అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబరు, మీ స్టేటస్ లిస్ట్ టైప్ 1లో ఉందా, 2లో ఉందా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను ఒకరిది చెక్ చేశాను. ఇక్కడ లిస్ట్ 1లో ఉంది. ఇక్కడ చూడండి పెండింగ్ ఫర్ MPDO అప్రూవల్ అని కనిపిస్తుంది కదా. లిస్ట్ 1లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చాలా మంది లిస్ట్ 2 ఉన్న వాళ్ళకి వస్తాయని చెప్తున్నారు, లేదంటే లిస్ట్ 3 అంటున్నారు కదా. లిస్ట్ 3లో ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశం అయితే లేదు. ఈ లిస్ట్ 1లో ఉన్న వాళ్ళకి ముందు ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఏంది అని అంటే ఈ L1 అంటే ఏంది అని అంటే ఇంటి స్థలం మొదటి విడత సొంత స్థలం ఉన్న వారికి అవకాశం కల్పించడం అయితే జరిగింది. అయితే చాలా మంది సొంత స్థలం ఉన్న వాళ్ళకే ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది. L2 కేటగిరీ అంటే ఏంది అని అంటే లబ్ధిదారులకు గత ప్రభుత్వం నిర్మించిన ఖాళీగా ఉంచిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అని చెప్పడం అయితే జరిగింది. ఇది వస్తుందా రాదా ఇంకా దీని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అదేవిధంగా L3 అంటే ఏంది అని అంటే ఇదివరకే మీరు ఇందిరమ్మ ఇల్లు కానీ లేదంటే ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళకి L3లో చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే మీకు ఇల్లు రావాలి అని అంటే L1లో ఉండాలి. అదేవిధంగా మీకు ఇందిరమ్మ కమిటీ కానీ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ మీ ఇల్లు మంజూరు చేస్తే మీకు 100% ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ స్కీమ్కు సంబంధించి ఎటువంటి స్కీమ్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.